హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో రోజు కూడా బోల్డ్ అని వెరైటీస్ చూస్తున్నాం. చాలా స్పెషల్ గా ఉన్నాయి. ముఖ్యంగా 4 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి విజిట్ చేయవచ్చు. అలాగే ప్రైసెస్ చూసుకుంటే కూడా రీజనబుల్ లో అందుబాటులో ఉంచుతున్నారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. మరి ఈ రోజు ఒక్కొక్క రకం శారీస్ చూస్తున్నాం. మరి ఈ రోజు చూడబోయే కలెక్షన్స్ పార్టీ వేర్ కలెక్షన్స్ అండి. టోటల్లీ పార్టీ వేర్ కలెక్షన్స్ చూస్తున్నాము. చాలా గ్రాండ్ గా ఉంటాయి, అది కూడా చూడబోతున్నాం. ఈ రోజు శారీస్ కంచి టిష్యూ శారీస్ చూస్తున్నాం అండి. ప్రతి ఒక్కరి వార్డ్రోబ్ లో ఉండాల్సిన శారీస్ అండి. ఎందుకంటే బాగా క్రేజ్ వచ్చేసాయి ఈ శారీకి, చాలా పేరు కూడా వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో ఉన్న శారీస్ అన్ని వాళ్ళ వార్డ్రోబ్ లో ఉంచేసుకుంటున్నారు. చాలా చాలా గ్రాండ్ గా ఉంటాయి. ఎంత హైలైట్ అంటే మనకి అంత హైలైట్ గా ఉంటాయి. స్పెషల్లీ కంఫర్టబుల్ గా ఉంటాయి, గ్రాండ్ లుక్ ఉంటుంది, రిచ్ లుక్ ఉంటుంది. కంచి టిష్యూ శారీస్ చూస్తున్నాం. ఇంకా కూడా చాలా అందుబాటులో ఉంచారు ఇందులో కలర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీని గమనిస్తే మిడిల్ అంతా కూడా మనకి గోల్డెన్ షేడ్, హాఫ్ వైట్ షేడ్ తో మనకి కంచి టిష్యూ శారీస్ చూస్తున్నాం. గోల్డెన్ షేడ్, అలాగే టిష్యూ అంతా కూడా గోల్డెన్ ఇచ్చారు. కొంచెం సిల్వర్ మిక్స్ అవుతున్నట్టుగా ఒక హాఫ్ వైట్ ఉంటుంది. మిడిల్ అంతా శారీ త్రూ ది శారీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే విధంగా ఉంటుంది. పైన చూస్తే కనుక మనకి గోల్డెన్ బార్డర్ అనమాట. అది కూడా ఒక జాగరీ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక 8 ఇంచెస్ బార్డర్ అనేది పైన ఇచ్చారు. ఇది మీడియం గా ఉంటుంది బార్డర్. శారీ అంతా కూడా ఈ విధంగానే రన్ అవుతుంది. కింద బార్డర్ చూస్తే కనుక మనకి ఈ విధంగా లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చారు. మనకు ఒక 14 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అని చెప్పుకోవచ్చు అండి. టోటల్లీ జాగరీ కలర్ బ్రైట్ గోల్డెన్ జరీ అనేది యూజ్ చేశారు. మనకి ఈ విధంగా పైన కింద లెంత్ తక్కువగా ఉన్న బార్డర్, లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇస్తూ ప్లెయిన్ ఇచ్చేసారు అనమాట. కంచి టిష్యూ శారీస్ అండి. లైట్ స్టిఫ్ గా ఉంటాయి. పార్టీ లుక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ శారీస్ ను వేర్ చేయడం వల్ల చాలా లైట్ వెయిట్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అంటే కాంట్రాస్ట్ ఇన్ ద సెన్స్ మనకి హాఫ్ వైట్ గోల్డెన్ టిష్యూ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ బ్లౌజ్ అనేది మనకి బార్డర్ అనేది చాలా బ్రైట్ లుక్ ఉంది కాబట్టి బార్డర్ కలర్ కాంబినేషన్ తోనే ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇచ్చారు. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. చూడండి ఎంత బ్రైట్ లుక్ ఉంటుంది కదా. ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 3081 రూపీస్. మరి దీన్ని ఇంకా స్పెషల్ గా డిజైన్ చేయించాలంటే జస్ట్ చూపిస్తానండి. మీరు కనుక ఈ శారీస్ ని పర్చేస్ చేసి ఇలా టాజల్స్ కనుక బయట వేయిస్తే కనుక ఇంకా చాలా స్పెషల్ లుక్ ఉంటాయండి. చూడండి, ఈ విధంగా ఇలాంటి శారీనే నేను వేర్ చేశాను. ఈ శారీ ప్రైస్ కూడా 3081 రూపీస్ ఓన్లీ. బట్ ఈ శారీ కనుక ఇలా టాజల్స్ అనేవి డిజైన్ చేయిస్తే కనుక చాలా బాగుంటాయండి. 2 కలర్ కాంబినేషన్స్ తో పింక్, అలాగే చూస్తే కనుక చూసారు కదండి, ఇలాంటి శారీస్ తీసుకొని చూసారు కదండి, ఈ విధంగా కంచి టిష్యూ శారీస్ తీసుకొని డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ శారీలో మనకి గోల్డెన్ ఉంది కాబట్టి గోల్డెన్ తీసుకొని పింక్ పైపింగ్ వేయించామండి. ఈ విధంగా ఒక మంచి క్లాత్ తీసేసుకొని పింక్ పైపింగ్ ఈ విధంగా శారీకి ఎండింగ్ వరకు కూడా వేయించేసి టాజిల్స్ నేను పింక్ వేయించాను అనమాట. గోల్డ్ అండ్ పింక్ టాజిల్స్ చేయించారండి. చూడండి, ఇంకా సరికొత్తగా మనమే ఓన్ గా ఇంట్లో డిజైన్ చేయించుకోవచ్చు. ఇలా చేయించుకుంటే చాలా బాగుంటుంది. జస్ట్ కొద్దిగా అమౌంట్ పే చేస్తే మనకి ఇలాంటి డిజైన్స్ అన్ని కూడా మార్కెట్ లో అందుబాటులో ఉంచారు. ఈ కంచి టిష్యూ శారీస్ కి ఈ విధంగా వేయచ్చు. అలాగే పైపింగ్ వేసుకుంటే కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. నెక్స్ట్ చూస్తే కనుక ఈ విధంగా మార్కెట్ లో ఎన్నో బ్లౌజెస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. నేను వేర్ చేసిన బ్లౌజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది కదండి. ఇలా బ్లౌజెస్ కూడా శారీకి కంఫర్టబుల్ అలాగే చూసుకొని కలర్ కాంబినేషన్ చూసుకొని ఈ విధంగా మిర్రర్ వర్క్ బ్లౌజ్ కూడా వేర్ చేయొచ్చు, టాజిల్స్ కూడా వేసుకోవచ్చు. ఇలానే మనం ఇంట్లో ఓన్ గా డిజైనింగ్ కూడా చేయించుకోవచ్చు. మరి ఈ శారీ కూడా మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. కాంట్రాస్ట్ టాజిల్స్ వేసేసుకొని కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా, ఈ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. మరి ఈ శారీ ప్రైస్ ఓన్లీ 3081. దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఏంటో చూసేద్దాం. సో మనకి టిష్యూలోనే చూడండి గోల్డెన్ టిష్యూ చూసాం. ఇప్పుడు దీంట్లో గమనిస్తే కనుక మీకు సిల్వర్ టిష్యూ అనేది హెవీగా ఉందండి. సో గోల్డెన్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొందరు వచ్చేసి సిల్వర్ చూసుకుంటారు అట్లా. కాబట్టి అందరికీ కంఫర్టబుల్ గా మనం డిఫరెంట్ కాంబినేషన్స్, డిఫరెంట్ వీవింగ్ అనేది మనకి విఘ్నేశ్వర సిల్క్స్ వారు అందుబాటులో ఉంచారు. ఈ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి సిల్వర్ అండ్ లెమన్ ఎల్లో ఇవ్వడం జరిగింది. చూడండి, చాలా సాఫ్ట్ గా ఉంటూ లైట్ వెయిట్ ఉంటుంది. కంచి టిష్యూ శారీస్ చూస్తున్నాము. పళ్ళులో హైలైట్ ఏంటి అంటే మనకి టిష్యూ అనేది సిల్వర్ టిష్యూ అనేది శారీలో ఉంటుంది. అదేవిధంగా దీంట్లో లెమన్ టిష్యూ అనేది మనకి లెమన్ అనేది హైలైట్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది. లెమన్ ఎల్లో 1 మీటర్ తీసుకున్నారు. మిగతా శారీ అంతా కూడా చూడండి సిల్వర్ టిష్యూ శారీ చూస్తున్నాం మనము. దీంట్లో ప్లెయిన్ అంతా ఉంటుంది. మనకి పైన చూస్తే బార్డర్ మనకి ఈ విధంగా లెమన్ ఎల్లో బార్డర్ లెంత్ తక్కువగా ఇచ్చారు. కింద చూసుకుంటే మనకి లెంత్స్ అనేవి చూసారా సేమ్ గా ఇవ్వడం జరిగింది. కొన్ని బార్డర్స్ ఏమో లెంత్ ఎక్కువగా, కొన్నిటికి లెంత్ తక్కువగా ఇచ్చారు. బట్ ఈ శారీ విషయానికి వస్తే కనుక మనకి బార్డర్స్ లెంత్ అనేది పైది కిందది యాస్టీస్ గా కొంచెం సేమ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కాంబినేషన్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి. లెమన్ ఎల్లో ఈ విధంగా సాఫ్ట్ గా ఉంటూ సిల్వర్ వీవింగ్ అనేది ఈ శారీ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. మీకు నచ్చితే కనుక ఏదన్నా కాంట్రాస్ట్ పైపింగ్ వేయించుకోవచ్చు అనమాట. కాంట్రాస్ట్ పైపింగ్ వేయించుకోవచ్చు. టాజిల్స్ కూడా నేను చూపిస్తానండి, అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనకి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. వీవింగ్ అనేది శారీలో కూడా హైలైట్ అయింది అనమాట. సిల్వర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి శారీ అంతా కూడా డిజైన్ చేయించారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. అంటే
కంచి టిష్యూలోనే డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి ఇప్పుడు మీరు చూస్తూ వస్తున్నారు. ఈ శారీ పళ్ళు పాటు చూస్తే కనుక ఓవరాల్గా శారీ మొత్తం గ్రీన్ షేడ్ అలాగే సిల్వర్ షేడ్ తో శారీ అంతా రన్ అవుతూ ఉంటుంది అనమాట. పళ్ళులో కొంచెం బ్రైట్ గా హెవీగా గ్రీన్ అనేది హైలైట్ చేశారు. ఇంకొంచెం ఎలిగెంట్ గా వేరియేషన్ కనిపించడానికి ఎల్లో లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పళ్ళు అనేది ఇస్తూ మిగతా శారీ అంతా కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది. మనకి పైన బార్డర్ చూద్దాం. పైన బార్డర్ చూస్తే కనుక గ్రీన్ పికాక్ గ్రీన్ బార్డర్ అనేది ఇచ్చారు. మనకి ప్యాలెట్ గ్రీన్ కలర్ బార్డర్ అనేది హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక 10 ఇంచెస్ ఇచ్చారు. బట్ పైన టిష్యూ ఇవ్వలేదు. మనకి మిడిల్ అంతా కూడా చూసుకుంటే కనుక సిల్వర్ అలాగే గ్రీన్ షేడ్ తో మనకి మిడిల్ అంతా కూడా రన్ అవుతుంటుంది. పైన కింద బార్డర్ అనేది ఇదే లెంత్ తో ఇవ్వడం జరిగింది. అదే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ అనేది ఇచ్చారు. ఈ విధంగా శారీ అంతా రన్ అవుతూ ఉంటుంది. మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. చూడండి, శారీకి బ్లౌజ్ చూస్తే కనుక కొంచెం కాంట్రాస్ట్ గా మనకి పట్టు బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కాంట్రాస్ట్ పట్టు బ్లౌజ్ అనేది ఇచ్చారు. అదర్వైజ్ డిఫరెంట్ గా ఏదైనా డిజైన్ స్టిచ్చింగ్ చేయించుకున్నా బాగుంటుంది. మనకి టాజల్స్ కూడా వేసుకోవచ్చు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 3466. నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. మీరు గమనిస్తే కనుక కలర్స్ మారుతూ వస్తున్నాయి. మధ్యలో సిల్వర్ ఉంది, అలాగే గోల్డెన్ టిష్యూ ఉంది. ఇప్పుడు చూస్తే కనుక సిల్వర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉంది. ఈ శారీ కూడా ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మనకి. సో ప్రతి ఒక్కరి ఇవాళ రేపు అందరి వార్డ్రోబ్ లో ఈ శారీస్ అనేవి కంపల్సరీగా ఉంచేస్తున్నారండి. ఎందుకంటే అంత గ్రాండ్ గా స్పెషల్ లుక్ అనేది ఈ శారీస్ వేర్ చేయడం వల్ల వచ్చేస్తుంది. ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఎస్, చూడండి, శారీ అంతా కూడా మనకి కంచి టిష్యూ శారీ చూస్తున్నాము. ఒక గ్రే మనకి సిల్వర్ అలాగే ఒక గ్రే అనేది ఈ శారీలో మిక్స్ అయిందని చెప్పవచ్చు. సిల్వర్ చూస్తే కనుక మనకి సిల్వర్ వీవింగ్ ఉంది. మిగతా శారీ అంతా కూడా గ్రే కలర్ మిక్స్ అయి ఉంటుంది. శారీ అంతా కూడా ఎండింగ్ వరకు ఇదే ప్యాటర్న్ లో రన్ అవుతుంది. పైన కింద చూస్తే కనుక మనకి పికాక్ బ్లూ కలర్ బార్డర్స్ అనేది హైలైట్ చేశారు. పైన కింద యాస్టీస్ ఇదే లెంత్ గల బార్డర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మనకి మిడిల్ అంతా కలర్ కాంబినేషన్ చూడండి, చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సిల్వర్ గోల్డ్ వద్దు, అదర్వైజ్ ఇలాంటి కలర్ చాయిస్ కూడా మీరు వెళ్ళొచ్చండి. ఎందుకంటే కలర్ కాంబినేషన్ అనేది మనకి కంచి టిష్యూ లో వేరేగా ఉంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ అంటే మనకి బార్డర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇచ్చారు. విత్ గోల్డెన్ బార్డర్ ఉంది. ఇది తీసైనా స్టిచ్ చేయించుకోవచ్చు, అదర్వైజ్ వదిలేయచ్చు. ఈ విధంగా స్పెషల్ గా ఉంటుంది మనకి కలర్ కాంబినేషన్. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 3466 కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మంచి రాయల్ బ్లూ తీసుకున్నారండి. రాయల్ బ్లూ అలాగే చూస్తే కనుక మనకి సిల్వర్ వీవింగ్ అనేది గమనించవచ్చు అనమాట. సిల్వర్ వీవింగ్ రాయల్ బ్లూ అనేది ఈ శారీలో స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. మెయిన్ ఏంటంటే సమ్మర్ లో పార్టీ వేర్ కావాలి అనుకుంటారు, లైట్ వెయిట్ గా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అండి. అలాంటి వారికి ఈ ఫ్యాబ్రిక్ కానీ ఈ శారీస్ కానీ బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే కాంబినేషన్ చూడండి, లైట్ వెయిట్ గా ఉంటుంది, కాంబినేషన్స్ కూడా బ్రైట్ గా ఉంటాయి. శారీ అంతా కూడా సింగిల్ అండి, అంటే ఈ విధంగానే టోటల్ శారీ పళ్ళు నుంచి ఎండ్ వరకు రన్ అవుతుంటుంది. మీరేం శారీ చూస్తే కనుక సిల్వర్ అనేది హైలైట్ చేశారు. దీంట్లో టిష్యూ అనేది సిల్వర్ ఇచ్చారు. మిగతా అంతా కూడా రాయల్ బ్లూ అనేది హైలైట్ అవుతుంది. పైన బార్డర్ కింద బార్డర్ యాస్టీస్ ఇదే లెంత్ ఇచ్చారు. ప్లెయిన్ బార్డర్ అంటే టిష్యూ ఇవ్వకుండా ప్లెయిన్ పట్టు బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా శారీ అంతా కూడా ఓవరాల్ గా రన్ అవుతూ వస్తుంది. బ్లౌజ్ చూద్దాం. ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారని చూడండి. చూడండి, ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేయడం వల్ల మంచి బ్రైట్ లుక్ వస్తుంది. సో ఈ శారీ టైంలో పర్చేస్ చేయవచ్చు. అదర్వైజ్ ఏ ఏరియా వాళ్ళకి వెళ్ళి ఆ ఏరియాలో కూడా విజిట్ చేయొచ్చండి. ఎందుకంటే 4 బ్రాంచెస్ ఉన్నాయండి. ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3లో ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగే చూసుకుంటే కనుక కుక్కట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే కనుక కొత్తపేట డివిజనల్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే చూస్తే కనుక ఏఎస్ రావు నగర్ ఈ సేల్ లో కూడా మరో బ్రాంచ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు, విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అండ్ టేక్ కేర్, బై బై.